ఇప్పుడు స్థాయిలో పూర్తి స్థాయి పర్యావరణ అనుకూల నెట్ జీరో గ్రీన్ బిల్డింగ్ విధానంలో ఈ కార్యాలయాన్ని నిర్మించడం విశేషం. చారిత్రాత్మక పోరాటానికి నాంది పలికాం. దేశాన్ని పట్టి పీడిస్తా ఉన్న అంతర్గత శత్రువులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, నిరాక్షరత వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు నడుం బిగించాం. మనం సాధించుకున్న స్వాతంత్రానికి సంపూర్ణ అర్థాన్ని, సార్థకతను చేకూరుస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదులు వేసుకున్నాం. అమరుల త్యాగాల స్ఫూర్తితో రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోతా ఉంది. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ ఈ 2.5 సంవత్సరాల కాలంలో అనేక ప్రతిష్టాత్మకమైన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు ప్రాధాన్యతను, సమగ్రాభివృద్ధిని సాధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. ఇక మన ప్రజాప్రభుత్వ పాలన భాగంలో పరిశ్రమల ఇలాగా ఉపాధి, పర్యాటక గమ్యస్థానంగా పేరొందిన మన రంగారెడ్డి జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందు ఉంటూ ఆదర్శంగా నిలుస్తా ఉంది. ఆ ప్రగతి వివరాలు మీ ముందు ఉంచడం నా కర్తవ్యం. ప్రజాపాలనను మెరుగుపరచడానికి, ప్రభుత్వ సేవలను వేగవంతం చేయడానికి ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన 99 రోజుల సమగ్ర కార్యాచరణ ప్రణాళిక, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. నమస్కారం. ఈరోజు మన భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన గౌరవ ప్రజాప్రతినిధులకు, గౌరవ శాసనసభ్యులకి ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. ఈ శుభ సందర్భాన స్వాతంత్ర సమరయోధుల అమూల్యమైన త్యాగాలను యావత్ భారతదేశం సగర్వంగా స్మరించుకుంటుంది. మాతృభూమి విముక్తికై తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన ఆ మహనీయులందరికీ వినమ్రంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికే దిక్సూచిగా నిలిచింది. అహింస, సత్యాగ్రహాలను శక్తివంతమైన ఆయుధాలుగా మలిచి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గద్దెదించి కూకటి వేళ్లతో నిర్మూలించి ప్రపంచ చరిత్రలోనే సరికొత్త పోరాట పందాలు ఆవిష్కరించింది. మహాత్ముడి నాయకత్వం